శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధారించి ఘనత ఇచ్చినందుకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ విశ్వాస సహోదరి జీవిత యాత్రలో నీతి, భక్తి, విశ్వాసం కలిగి ఈ లోకంలో ముందుకు సాగవలెను. యేసుక్రీస్తు ప్రభు జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆ ప్రభు నోరు తెరిచి ఈ విధంగా తాను బోధింపసాగెను. దేవుని రాజ్య నీతి వాక్కులు ప్రభువు బోధించినట్లుగా చూస్తాం. ఇక్కడ 9 ధన్యతలు చూడగలం. ఇందులో ఒకటి, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. నీతి కలిగి భక్తి కలిగి లోకములో ప్రయాసపడుతున్నటువంటి ప్రజలను, విశ్వాసులను దేవుడు దీవించే సమర్థుడై ఉన్నాడు. అంత మాత్రం కాదు కానీ కనికరం గల వారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు. కనికర స్వరూపుడైన దేవుని కనికరము పొందాలి అని అనుకుంటే విశ్వాసిగా, సహోదరునిగా దేవుని యొక్క కనికర గుణము మనమును కలిగి ఈ లోకంలో ముందుకు సాగవలేను. కనికరం గల వారి ఎడల ఆయన కనికరం చూపించే దేవుడు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, కరుణా సంపన్నుడు. కాబట్టి ఆ ప్రభువునందు విశ్వాసం కలిగి ఈ లోకములో నీవు నేను కూడా ముందుకు సాగాలి. దేవునికి మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా, సేవకునిగా మనం ఉండవలేను. వారు తృప్తిపరచబడుదురు. నిజమే, ఈ లోకములో నీతి కలిగి జీవిస్తున్నప్పుడు నీతి ఫలము ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. ఉన్న కొంచెం దాంట్లోనే దేవునికి మహిమ తెచ్చేవారిగా మనము ఈ లోకంలో సిద్ధపడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, తృప్తి కలిగి ఆనందముతో దేవుని సేవ చేస్తూ, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చేవారిగా నీవు నేను వర్ధిల్లాలి. అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించనుగాక. ఆమేన్. మహోన్నతుడు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధన్యత మీరు అనుగ్రహించడానికి మహిమ చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.